జిల్లా మొదటి ర్యాంక్ 500కు 484 అంటే 97% మార్కులు సాధించిన ఎంవి రామన్ పాఠశాల ఆత్మకూర్ విద్యార్థి ఎన్ శ్లోకను జిల్లా కలెక్టర్ గారు అభినందించారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య 473, పి దీపిక 471, ఈటే ధనుష్ చంద్ర 469, ఏ నిహారిక 467, బి అభిజ్ఞ 464, కె హరికృష్ణ 464, సయ్యద్ రిహాన్ 464, డి ప్రణయ్ రెడ్డి 462, సాయి ప్రణీత్ రెడ్డి 462, టి దీపికా రెడ్డి 461 మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులను సన్మానించిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గారు. 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం 132 మంది. 132 మందికి 132 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 100% ఉత్తీర్ణత, 100% పాస్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరుల ఆకాంక్షలు ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఐడిఓసి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్తో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయంతో అయితే ఏర్పడిందో ఆ దిశగా మనందరం కృషి చేసి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, ఆర్థిక ఫలాలు అందించే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పేదరికంలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదని, అన్ని రకాల వనరులు ఉన్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాకపోవడంతో నీళ్లు, నిధులు, ఉద్యోగాల కొరకు దశాబ్దాల కాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇదే క్రమంలో ఉద్యోగ ఖాళీలు అన్నీ భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రైవేటు రంగంలో సైతం అధిక ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానం అవలంబిస్తుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పురోగమిస్తున్నదని వెల్లడించారు. పోలీసు వారి వందనాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా నేను కోరుతున్నా. आपका निरीक्षण के लिए हाजिर है. ఈనాటి మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇచ్చేసారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. महोदय आपका निरीक्षण के लिए हाजिर है. మాన్యశ్రీ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మీకు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ మాన్యశ్రీ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్ గారు మీకు आज्ञा प्रदान करें. ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాన్యశ్రీ శ్రీమతి రక్షిత కే మూర్తి ఐపీఎస్ గారు పుష్పగుచ్చా నుంచి నివాళులర్పించారు. పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆర్ లోక్నాథ్ రెడ్డి గారు అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులర్పిస్తున్నారు. మన జిల్లా అదనపు కలెక్టర్ గారు శ్రీ సంచిత్ గాంగ్వార్ ఐఏఎస్ గారు అమరవీరుల స్తూపాన్ని ధన్యులారా, మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రభలులా, తెలంగాణ గర్భమున కలిగిన శ్రీ రుద్రులా, జనని సకల సేవలకై తనువొట్టిన వారిని సుఖాసీనులుగా కావాల్సిందిగా కోరుతూ కార్యక్రమానికి చేసినటువంటి వనపర్తి శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి గారికి అక్షయ పాత్ర వంటిది నా తెలంగాణ, మంచితనానికి ప్రాణమిస్తుంది, మానవత్వానికి ప్రతీక అవుతుంది, హిమసానువంతటి వ్యక్తిత్వం. ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజల ఆశల మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటైన ఈ తెలంగాణ రాష్ట్రంది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, గౌరవ న్యాయమూర్తులకి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి, అదనపు కలెక్టర్ గారికి, వివిధ శాఖల్లో పనిచేస్తున్న శాఖ అధికారులకి నా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు చాలా గొప్ప దినం, చాలా సంతోషం కూడా. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటై ఈరోజు 2వ జూన్ 2024 రోజు 10 సంవత్సరాలు పూర్తి చేసి 11వ సంవత్సరంలో అడుగు వేస్తూ ఉన్నది. కానీ ఒక్కసారి మనం వెనక తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించడానికి ఉద్యమం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేస్తూ అమరవీరులు అయిన వాళ్ళకి మనం ఖచ్చితంగా గుర్తు చేయాలి. వారికి ప్రత్యేకంగా మనం అందరి తరఫున మనస్ఫూర్తిగా మనం జోహార్లు అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ ఈరోజు వారు చేసిన సాక్రిఫైస్ కి మనం ఖచ్చితంగా పూర్తి చేయాలి. అదేవిధంగా తెలంగాణ సాధించడానికి పోరాటం చేసిన, తెలంగాణ సాధించడానికి మనసులో ఉన్న వారి సహాయ శక్తిలో పెట్టుకొని తెలంగాణ రావాలని కృషి చేసిన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా వనపర్తి ప్రజలకి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరాల కాలంలో తెలంగాణలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రజలు ఆశించిన అభివృద్ధి కావచ్చు,
వాళ్ళ ఆలోచనలో ఉన్న సామాజిక ఆర్థిక న్యాయం కావచ్చు, వారికి వివిధ రంగంలో కావాల్సిన వనరులు కావచ్చు, ఉద్యోగ అవసరాలు కావచ్చు, వాళ్ళకి ఉన్నతమైన జీవితం ఉండడానికి ఉన్న ఆశయాలు కావచ్చు, అది సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఈ సుదీర్ఘకాలం చేసిన పోరాటం 2014లో ఫలితం ఇచ్చింది. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ ఆకాంక్షలకి నిలబెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తులు కూడా తెలంగాణ ప్రజల్లో వారు ఆశించిన అభివృద్ధి రావడానికి, వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణలో గత సంవత్సరం ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన ఆశయాలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు పూర్తి చేయడానికి ప్రజాపాలన ప్రోగ్రాం కింద 6 గ్యారంటీలు నిలబెట్టడానికి, ప్రత్యేకంగా ప్రజలకి ఆ సేవలు అందించడానికి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో ప్రభుత్వం వారి సిబ్బంది అక్కడ పోయి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని ఆ గ్యారంటీలు అమలు చేసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. దాంట్లోనే భాగంగా ముందు కొన్ని రోజుల్లోనే 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ఇతరులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేకంగా ప్రజలకి ఉన్న సమస్యలు అవి ఏ సంబంధించిన ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మనకి ప్రతి వారం 2 సారి దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రత్యేకంగా జిల్లా యంత్రంగా కావచ్చు, వివిధ శాఖ వాళ్ళ అధికారులు కావచ్చు ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు. ఆ సేవలు అందించడానికి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో ప్రభుత్వం వారి దాంట్లోనే భాగంగా ముందు కొన్ని రోజుల్లోనే జరిగింది. అట్లాగే ప్రత్యేకంగా ప్రజలకి ఉన్న సమస్యలు అవి ఏ సంబంధించిన వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు. కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు పూర్తి చేయడానికి